మన సహాయము, మన ధైర్యము, మన నమ్మకము మన ప్రభువై ఉన్నాడు. చాలాసార్లు శోధన రాగానే, సమస్య రాగానే, ఇరుకు రాగానే, అయ్యా నేను బలహీనుడనయ్యా, నేనేమి చేయలేనయ్యా అని అనిపిస్తుంది. కానీ అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్టు, నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. చాలాసార్లు బలహీనపరిచే సమయాలు వస్తాయి. అయితే సంగమాయి సాయంకాలం ముందు ధైర్యం తెచ్చుకో. నీ దేవుడు సెలవిస్తున్న మాట, నేను నిన్ను బలపరచువాడను. ఆమేన్. నిన్ను బలపరచువాడను నేనే బిడ్డ. ఒకవేళ బలహీనపు మాటలు నువ్వు విన్నావేమో, ఏం చేసావలే, ఇంతకాలము నీ ప్రార్థనకు ఏది జవాబు అనగానే మనలో ఏమొస్తుంది? బలహీనపరిచే ఆ యొక్క స్థితులు మనలో వస్తాయి. ఇంతకాలము ప్రార్థన నెలవు, ఏది రోగం ఎక్కడ తగ్గింది? ఇంతకాలము ప్రార్థన నెలవు, ఏది నీ బిడ్డల బ్రతుకు ఎక్కడ మార్పు చెందింది? ఎక్కడ వివాహం అయింది? ఎక్కడ ఉద్యోగం వచ్చింది? ఎక్కడ మార్పు వచ్చింది నీ బ్రతుకులో, నీ కుటుంబంలో, నీ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో? ఏది ఒక మార్పు అంటూ నాకేం కనబడలేదే అనగానే బలహీన పడొద్దు బిడ్డ. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను బలపరచువాడను. హల్లెలూయా. దేవుడు నిన్ను బలపరిస్తే కలిగే ఆశీర్వాదం ఏంటో తెలుసా? మేలు చేయడానికి ఆయన నిన్ను బలపరుస్తాడంట. ఒకవేళ దేవుని వాక్యము నిన్ను బలపరిచిందా, దేవుని వాక్యము నీకు ఆదరణిచ్చిందా, గుర్తు పెట్టుకో, దేవుడు నిన్ను బలపరిచేది నీకు మేలు కలగ చేయడానికి, నిన్ను ఆశీర్వాదంలోకి నడిపించడానికి. దేవుని పాద సన్నిధికి వచ్చిన నీవు, అయ్యా నా జీవితంలో ఒక్క ఆశీర్వాదం అయ్యా, ఎన్నో ఏళ్ళుగా ప్రార్థిస్తున్న ఒక్క జవాబయ్యా అని ఎదురు చూసిన బిడ్డ, దేవుడు నీతో సెలవిస్తున్న మాట, మేలు చేయాలని నేను నిన్ను బలపరుస్తున్నా.